చెప్పండి చేయండి. జై బాబా. జై బాబా ఆంటీ అన్న. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మిహిరు అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మిహిరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినొసంగి దివ్య విజ్ఞాన దృష్టినొసంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మిహిరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. ప్రభావతి ఆంటీ జై బాబా మీకు. జై బాబా ఆంటీ. జై బాబా. వినబడలేదా? కట్ అయిందా? ఏంటి అర్థం కావచ్చు. వాణి గారు జై బాబా ఉన్నారా? జై బాబా అండి. జై బాబా. చెప్పిద్దాం. ఓకే జై అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా అమ్మ జై బాబా. సంకీర్తన చేయండి. జై బాబా అండి. ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి నీ నామం అతి మధురం నీ స్మరణయే మాకు అభయం ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి నీ నామం అతి మధురం నీ స్మరణయే మాకు అభయం ప్రియమార పిలచినంత ఫలితాన్ని కోరకయే సేవించమన్నావు కోరికలు లేకుండా జీవించమన్నావు ఫలితాన్ని కోరకయే సేవించమన్నావు కోరికలు లేకుండా జీవించమన్నావు సర్వమర్పించి మనసు నసింప ప్రేమలో బ్రతుకమన్నావు ప్రియమార పిలచినంత
పలికేవు ప్రేమమూర్తి నీ నామం అతి మధురం నీ స్మరణయే మాకు అభయం ప్రియమార పిలచినంత మౌనంగా ఉంటూనే ఎంతెంతో చెప్పావు చిరుమందహాసముతో మా చేరువయ్యావు మౌనంగా ఉంటూనే ఎన్నెన్నో చెప్పావు చిరుమందహాసముతో మా చేరువయ్యావు చింత తొలగించి దైవమయ్యావు మరువలేమయ్య ఎన్నటికీ ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి నీ నామం అతి మధురం నీ స్మరణయే మాకు అభయం ప్రియమార పిలచినంత అవతార్ మెహర్ బాబా की जय जय बाबा नागमणि గారు థ్యాంక్ యూ బాబా జయ బాబా మొదలుగా జయ బాబా. ఇప్పుడు మూడో పాట గాయత్రి. జయ బాబా. గాయత్రి ధ్యానయమ్మ. జయ బాబా. లేదమ్మమ్మ, లేదు అమ్మ జాయిన్ అవ్వలేదు. సరే, నువ్వు పాడతావా? నేను పాడిన అమ్మ తర్వాత నేనేనా? అంత నాగలక్ష్మి గారు ఉన్నారు, స్నేహితు నాగలక్ష్మి గారు ఉన్నారా? నాగలక్ష్మి లైన్ లో ఉన్నామ్మా. జయ బాబా. నేను బాగుండండి. నాగలక్ష్మి గారు లేరు. నాగలక్ష్మి గారు లేరు. నేను బాగున్నా. మీరు పాడుతుంది, మీరు పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. నాగలక్ష్మి గారు. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా ప్రభు స్తుతిలో గల పరమార్థమును ప్రభు స్తుతిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనసా అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా పరమ పావనుని పద పద్మములకు పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు సేయవే ఓ మనసా అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా
ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైన దేవో మనసా. ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైన దేవో మనసా. చపలత్వముతో అపమార్గములో చపలత్వముతో అపమార్గములో సంచరించవేవో మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా. జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ సేయవే ఓ మనసా. స్మరణ సేయవే ఓ మనసా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా. నాగమణి గారు ఇప్పుడు సంకేతం చేశారు. ఇప్పుడు నాగలక్ష్మి గారు లేరు కదా, అంతను పాడి ఉందాం. అరుణ, అంతను పాడతావు జై బాబా? ఓ సంకేతం జై చేయాలి. బాబా. జై బాబా. జై బాబా. జై జై బాబా. బాబా. జై బాబా అండి. అంతా నేను జాయిన్ జై అయ్యాను బాబా. నాగలక్ష్మి. సరే, ముందు నాగలక్ష్మి గారు మీరు పాడండి, తర్వాత నాకు పాడుతుంది. పాడనివ్వండి, తర్వాత పాడతానులే. నెక్స్ట్ పాడతాను. సరే పాడండి. సరే, అంత పాడాక మీరు పాడు. జై బాబమ్మ. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. ओ सर्वपोषका ओ सर्वरक्षका ओ सर्वसाक्षी श्री मेहर बाबा. ओ सर्वपोषका ओ सर्वरक्षका ओ सर्वसाक्षी श्री मेहर बाबा. ఆదియు అంతము లేని అద్వయుడవు నీవు. ఆదియు అంతము లేని అద్వయుడవు నీవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుగలేరరయా. నీ ప్రమాణమెవ్వరును ఎరుగలేరరయా. హరే మెహర్ హరే మెహర్ 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 హరే 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 బాబా. హరే బాబా మెహర్ బాబా హరే హరే. హరే మెహర్ హరే మెహర్ 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 హరే హరే. హరే బాబా హరే బాబా మెహర్ బాబా హరే హరే. అంతటా అన్నిట ఉండి అన్నిటికీ యావలుండి ఆకాశము పాతాళము నిండిరున్న దివ్య శక్తి. అంతటా అన్నిట ఉండి అన్నిటికీ యావలుండి ఆకాశము పాతాళము నిండిరున్న దివ్య శక్తి. వ్యక్తుడవు వ్యక్తుడవు అన్ని భూమికలను గలవు. వ్యక్తుడవు వ్యక్తుడవు అన్ని భూమికలు కలవు. అన్ని భూమికలవు నీవు అతీతుడవు బాబా. అన్ని భూమికలవు నీవు అతీతుడవు బాబా. హరే మెహర్ హరే మెహర్ 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 హరే హరే. హరే బాబా హరే బాబా మెహర్ బాబా హరే హరే. సర్వశక్తివంతుడవు సర్వవ్యాపివి నీవు. అనంత జ్ఞాన శక్తి ఆనందము నీవు. సర్వశక్తివంతుడవు సర్వవ్యాపివి నీవు. అనంత జ్ఞాన శక్తి ఆనందము నీవు. నీవు ప్రేమ సాగరుడవు జ్ఞానమే నీవు. నీవు ప్రేమ సాగరుడవు జ్ఞానమే నీవు. త్రికాల వేదివి సర్వోత్తముడవు. త్రికాల వేదివి సర్వోత్తముడవు. హరే మెహర్ హరే మెహర్ 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 హరే హరే. హరే బాబా హరే బాబా మెహర్ బాబా హరే హరే. హరే మెహర్ హరే మెహర్ 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 హరే హరే. హరే బాబా హరే బాబా మెహర్ బాబా హరే హరే. ఆత్మలకెల్ల ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు.
పురాణ పురుషుడవు సర్వోత్తముడవు ఆత్మలకెల్ల ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు పురాణ పురుషుడవు సర్వోత్తముడవు ప్రభుడవు పరమేశ్వరుడవు పరుడవు పరాత్పరుడవు ప్రభుడవు పరమేశ్వరుడవు పరుడవు పరాత్పరుడవు ఈ సదానపడు ఏకైక పూజుడవు ఈ సదానపడు ఏకైక పూజుడవు హరే మిహిర్ హరే మిహిర్ 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 హరే 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 బాబా మిహిర్ బాబా హరే 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 మిహిర్ 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 హరే 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 బాబా మిహిర్ బాబా హరే హరే అవతార్ మిహిర్ బాబా की జై జై బాబా జై బాబా, జై బాబా. చక్కని సంకేతం చేసే బాబాకి చాలా బాగుంది. జై బాబా. బాబా నీకు దివ్యాశక్తి ప్రసాదించాను బాబా కోరుతూ. జై బాబా. జై ఇప్పుడు నాగలక్ష్మి గారు మీరు సంకేతం చేస్తారా? జై బాబా అండి. జై బాబా. నాగలక్ష్మి గారు మీరు ఒక సంకేతం చేయండి బాబా. జై బాబా అండి. జై అవతార్ మెహర్ బాబాకి జై. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు గతమున చేసిన బోధలు మానవాళి మరచి నిదురించిన సమయాన మేలు కొల్పనించి గతమున చేసిన బోధలు మానవాళి మరచి నిదురించిన సమయాన మేలు కొల్పనించి మత జాతి భేదములను తొలగింపగనించి మత జాతి భేదములను తొలగింపగనించి పుడమిని పూనా నగరిలో పుట్టినట్టి ప్రభువు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు ఇలలో మాయను దాటగ సాయపడు దైవము కలిలో మానవుల పాలి కల్ప వృక్షము ఇలలో మాయను దాటగ సాయపడు దైవము కలిలో మానవుల పాలి కల్ప వృక్షము దరిచేరిన వారికిచ్చునితడు దైవ దర్శనము దరిచేరిన వారికిచ్చునితడు దైవ దర్శనము నిరతము కొలిచిన వారు పొందునాత్మ విజయము మెహరు బాబా ఇతడు ఆది దేవుడు రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు సర్వభూత సాక్షితడు సర్వేశ్వరుడితడు సర్వోత్తముడనంచు చాటి చెప్పనీతడు సర్వభూత సాక్షితడు సర్వేశ్వరుడితడు సర్వోత్తముడనంచు చాటి చెప్పనీతడు సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు సర్వమతని కర్పించి ప్రేమ పొందరండు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు ఆది దేవుడు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా ఆంటీ గారు. థ్యాంక్ యూ బాబా. అందరికి జై బాబా అండి. జై బాబా. జై బాబా. చక్కగా సంకేతం చేసాం బాబా వారికి. మీకు దివ్యాశిస్సులు బాబా ప్రేమాశిస్సులు మెండు కావాలని కోరుతున్నాం. జై బాబా. జై బాబా. ఇప్పుడు జై బాబా. జై బాబా. నేను గాయత్రి. జై బాబా. గాయత్రి ఇప్పుడు పాడతారు, నాగమణి గారు పాడతారు. జై బాబా. సరే పాడాలా ఇప్పుడు? జై బాబా. రెడీగా ఉంటే పాడు, లేకపోతే నాగమణి ఇస్తాను. సరే రెడీగా ఉన్నాను. జై బాబా. పాడు. జై బాబా. జై अवतार मेहर बाबा की जय.
ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. సగుణ రూపా పరమాత్ముడు సజీవావతారమేర్. సగుణ రూపా పరమాత్ముడు సజీవావతారమేర్. చండ భాను కిరణ తేజుడు అండనుండా దిగులదేల. చండ భాను కిరణ తేజుడు అండనుండా దిగులదేల. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. మమకారములనగించును మదియాసల హరించును. మమకారములనగించును మదియాసల హరించును. అహమును దహించి శాంతి ఆనందము కలిగించును. అహమును దహించి శాంతి ఆనందము కలిగించును. ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. మరచిపోదామనిన బాబా మరవనిచునాటోయి. మరచిపోదామనిన బాబా మరవనిచునాటోయి. దైవ విధానపు వలలో తగిలి జారానెవరి తరము. దైవ విధానపు వలలో తగిలి జారానెవరి తరము. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. మరుగుపడిన సత్యంబును మర్మమిప్పి తెలియజేసి. మరుగుపడిన సత్యంబును మర్మమిప్పి తెలియజేసి. ప్రేమ జ్ఞాన శక్తుల నెడు ప్రేమ తండ్రి మెహరుండ. ప్రేమ జ్ఞాన శక్తుల నెడు ప్రేమ తండ్రి మెహరుండ. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. పరబ్రహ్మ పరమాత్ముడు పరమ కలిమి వరదుడు. పరబ్రహ్మ పరమాత్మ పరమ కలిమి వరదుడు. పతిత పావనుడు మేర్ భాస్కర ప్రియతముడుండగా. పతిత పావనుడు మేర్ భాస్కర ప్రియతముడుండగా. ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జై జై బాబా. బాబా. బాబా చక్కని సంకేతం చేస్తారు కాబట్టి నీకు జై బాబా. బాబా జీవాశ్రయం ఎండు కావాలని కోరుతున్నాం. జై బాబా. ఇప్పుడు నాగమణి గారు కదమ్మా పాడాలి ఇప్పుడు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. నామ మీరు సంకేతం చేయండి. జై బాబా. బాబా వారికి సంకేతం చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. వేల వేల హృదయముల వెలిగే జ్యోతివి నీవు. మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు. తిరుగాడిన దేవుడవు. వేల వేల హృదయముల వెలిగే జ్యోతివి నీవు. మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు. తిరుగాడిన దేవుడవు. నువ్వు వెడలిన ప్రతి చోటను కాంతులు ప్రసరించావు. నిన్ను గాంచిన నిజ భక్తుల ప్రేమికులను చేసావు.
నువ్వు వెడలిన ప్రతి చోటను కాంతులు ప్రసరించావు. నిన్ను గాంచిన నిజ భక్తుల ప్రేమికులను చేసావు. నీ కౌగిట ఆనందపు అనుభూతులనిచ్చావు. నీ కౌగిట ఆనందపు అనుభూతులనిచ్చావు. ప్రేమ జ్వాల రగిలించి ప్రియతముడై నిలిచావు. ప్రేమ జ్వాల రగిలించి ప్రియతముడై నిలిచావు. వేల వేల హృదయముల వెలిగే జ్యోతివి నీవు. మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు. నీట్లాగండి. వసంతాన పూబాలల ఎదురు చూపు నీ కొరకే. కానల కోనల తపసులన్నీ నీ కొరకే. వసంతాన పూబాలల ఎదురు చూపు నీ కొరకే. కానల కోనల తపసులన్నీ నీ కొరకే. ఆశ్రితులకు దారి చూపు ఆశాజ్యోతివి నీవే. ఆశ్రితులకు దారి చూపు ఆశాజ్యోతివి నీవే. తపించే ప్రేమికులకు తొలకరి జల్లువు నీవే. తపించే ప్రేమికులకు తొలకరి జల్లువు నీవే. వేల వేల హృదయముల వెలిగే జ్యోతివి నీవు. మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు. తిరుగాడిన దేవుడవు. శబ్దజాలమును మించి మౌనముతో ధ్వనించి హృదయాలను స్పృశించి ప్రేమను స్పందింపచేసి. శబ్దజాలమును మించి మౌనముతో ధ్వనించి హృదయాలను స్పృశించి ప్రేమను స్పందింపచేసి. మాయకు అందుల చేసి మమకారములను బాపి. మాయకు అందుల చేసి మమకారములను బాపి. దైవ మానవుని గాయిల తిరుగాడిన వేళలలో. దైవ మానవుని గాయిల తిరుగాడిన వేళలలో. వేల వేల హృదయముల వెలిగే జ్యోతివి నీవు. మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు. తిరుగాడిన దేవుడవు. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా. ప్రభావతి గారు జై బాబా. జై బాబా, చక్కని సంకేతం చేశావు. జై బాబా. బాబా వారి దివ్య ప్రేమాస్త్రం మీకు మెండు కావాలని కోరుతున్నాం. జై బాబా. ఇప్పుడు మణిదీపిక గారు ఒక సంకేతం చేయాలమ్మా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. బాబాకి జై. నీలాలని కళ్ళు నిలిచేను నా చూపు. నీ మందహాసాన్ మరచేను నా మేను. నీ పాద పద్మాల ఒరిగే నా శిరము. నీ పాద పద్మాల ఒరిగేను నా శిరము. నీ తలపై నీ రూపే నిలిచేను నామది. నీ తలపై నీ రూపే నిలచేను నామది. బాబా మెహరు బాబా. బాబా మెహరు బాబా. బాబా మెహరు బాబా. బాబా మెహరు బాబా. నీలాలని కళ్ళు నిలచేను నా చూపు. నీ మందహాసాన మరచేను నామే. నీ పాద పద్మాల్ ఒరిగేను నా శిరము.
నీ పాద పద్మాల ఒరిగేను నా శిరము నీ తలపే నీ రూపే నిలచేను నామది నీ తలపే నీ రూపే నిలచేను నామది బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా క్షణ క్షణమొక నరకముగా దిన దినమొక యుగముగా క్షణ క్షణ నరకముగా దిన దినమొక యుగముగా ఐహిక బంధాలలో అణిగి మణిగి ఉండలేను ఐహిక బంధాలలోన అణిగి మణిగి ఉండలేను ఆదుకుని ఆదరించు అవతారు మెహరుబా ఆదుకుని ఆదరించు అవతారు మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా నీలాల నీ కళ్ళు నిలచేను నా చూపు నీ మందహాసాన మరచేను నా మేను నీ పాద పద్మాల్ ఒరిగేను నా శిరము నీ పాద పద్మాల్ ఒరిగేను నా శిరము నీ తలపే నీ రూపే నిలచేను నామది నీ తలపే నీ రూపే నిలచేను నామది బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా అడుగడుగున నీ ప్రేమే అనువనువన్ నీ పలుకే అడుగడుగున నీ ప్రేమే అనువనువన నీ పలుకే అంతరంగమున ధ్వనించి ఆత్మశాంతి కలిగింపగా అంతరంగమున ధ్వనించి ఆత్మశాంతి కలిగింప ఆది అంతమేలేని చిత్స్వరూప దీవించ ఆది అంతమేలేని చిత్స్వరూప దీవించర బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా నీలాల నీ కళ్ళు నిలచేను నా చూపు నీ మందహాసాన్ మరచేను నా మేను నీ పాద పద్మాల్ ఒరిగేను నా శిరము నీ పాద పద్మా ఒరిగేను నా శిరము నీ తలపే నీ రూపే నిలచేను నామది నీ తలపే నీ రూపే నిలచేను నామది బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి ప్రభావతి గారు జై బాబా అమ్మ జై బాబా మన దీపిక చక్కని సంకీర్తనం ఆలపించాము చాలా బాగుంది నీకు బాబా దివ్య పరామాశిస్సులు నిండుగా ఉన్నాను కోరుచున్నాను జై బాబా ఇప్పుడు అరుణ్ కుమారి ఒక సంకీర్తనం చేయమ్మా జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబా కి జై ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట పారిజాతపు తోట ప్రేమ బాట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట పారిజాతపు తోట ప్రేమ బాట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట ఏ బంధనములున్న ఏ బాధ కలిగినా ఏ కోర్కెలీడేర కావ్యధల చిక్కినా ఏ బంధనములున్న ఏ బాధ కలిగినా ఏ కోర్కెలీడేర కావ్యధల చిక్కినా అన్ని చింతలు మెహరు చింతనలో పోవు ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు అన్ని చింతలు మెహరు చింతనలో పోవు
ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, రామకృష్ణుల సొగసురవళించి వెలసెనో, బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెనో. రామకృష్ణుల సొగసురవళించి వెలసెనో, బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెనో. క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెనో, మహమ్మదుని సందేశమే విందు చేసెనో. క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెనో, మహమ్మదుని సందేశమే విందు చేసెనో. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట. ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట, ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట. ఎచ్చోట పలికిన ఎవరో వసులవుతారట. ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట, ఎచ్చోట పలికిన ఎవరో వసులవుతారట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा, जय बाबा, जय बाबा. జై బాబా. ఇలా చక్కని సంగీతం చేసావమ్మా. జై బాబా. నీకు బాబా దివ్యాస ప్రేమగా నిండుగా ఉండాలని బాబాని కోరుతున్నాం. ఇప్పుడు హర్షిత లైన్ లో ఉందా? హర్షిత ఉన్నావమ్మా? హర్షిత లేదా? లేదు బాబా. సరే అయితే టైం అయిపోయింది. స్పీక్స్ ఇచ్చేస్తాను, నాన్నగారు బుక్ రీడింగ్ ఇచ్చేస్తాను. టైం అయిపోయింది. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. ఇప్పుడు బుక్ రీడింగ్ రంగప్రసాద్ గారు చేస్తారు. జై బాబా. ఇప్పుడు మీరు 10:25 వరకు స్పీచ్ గానీ బాబా బుక్ చదవడం కానీ ఏదో ఒకటి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ఈరోజు బాబా 1954లో హమీర్పూర్, మన ఆంధ్ర రావడానికి ముందు హమీర్పూర్ పర్యటన చేశారు ఫిబ్రవరి నెలలోనే. ఆ ఫిబ్రవరి నెలలో ఆయన హమీర్పూర్ పర్యటన చాలా ఎన్నో మంచి మెసేజెస్ ఇచ్చారు, చాలా చక్కటి విషయాలు చాలా తెలియజేశారు. అక్కడ ప్రజా దర్శన కార్యక్రమాలు జరిగినప్పుడల్లా నాకు మండలి వాళ్ళకి, ఆయన మండలి అంటే ఏమిటి అని చాలా మంచి విషయాలు చెప్పారు. ఆ మెసేజెస్ మనం చదువుకుంటాం ఒకసారి. ఆయన హమీర్పూర్ పర్యటనలో ఉన్నప్పుడు చేసినటువంటి ఈ పర్యటనలో జరిగినటువంటి హమీర్పూర్ లో ప్రేమికులను చూపించిన ప్రేమట మనకి వర్ణించడానికి వీలు లేనంత గొప్పగా ఉండేది. ఎక్కడికి చూసినా వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు అంటే చదువు కూడా లేదు, చదువు అనేది లేదు, నిరక్షరాస్యులు, పేదవాళ్ళు అయినా వాళ్ళ హృదయాలు మాత్రం చాలా ఉన్నతమైనవి. వాళ్ళది హృదయ భాష ద్వారానే వారు మెహర్ బాబాను గుర్తిస్తారు. వాళ్ళ హృదయం నుంచి మనస్ఫూర్తిగా ప్రేమతోటి, హృదయపూర్వక ప్రేమతోటి వాళ్ళు గుర్తిస్తారట. ఈ క్షణాన బాబా సాన్నిధ్యంలో ఉండే సద్భాగ్యాన్ని పొందిన వారంతా దివ్య ప్రేమలో తడిసి మొద్దయ్యారు. అంతటి ప్రేమలో ఉన్నారు. అక్కడ చూసినా ప్రేమ 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 మాత్రమే ఉంది ఆ హమీర్పూర్ ప్రాంతం అంతా. ఆ ప్రాంతంలో కొన్ని నెలల ముందే హృదయ జాగృతి అనే
నిప్పురవ్వ రగిలించబడింది. అందుకంటే అంతకుముందు వచ్చి పర్యటన చేసి అవన్నీ విషయాలు బాబా గారు చెప్పారు. ఆ నిప్పు రవ్వ ఏంటిది, ఆ ప్రేమ హృదయ జాగృతి అంటే మేలుకొలుపు అనే నిప్పురవ్వబడింది. ఆ రోజు ప్రీతమ బాబా హాజరు అనే గాలులు నిప్పురవ్వను మరింత ప్రజ్వలింప చేశాయి. ఆ బాబా యొక్క ఆ గాలి అనమాట, ఆయన యొక్క హాజరు యొక్క గాలి, అవతారుడు కదా, అది దావానందంగా వ్యాపించింది. ఈ నేల, ఇక్కడ ప్రజలు బాబాను ఆహ్వానించేందుకు తమ హృదయం ద్వారాలను బార్లా తెరిచి సంసిద్ధులు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా హృదయ ద్వారాలు తెరిచి ఎప్పుడు వస్తారా బాబాని, ప్రేమను ఎప్పుడు పొందామని తప్పించిపోయి ఉన్నారట. అక్కడ మెహర్ బాబా అన్న మాట తప్ప మరే మాట లేనే రాదు. ఇచ్చోరి గ్రామంలోనైతే స్త్రీలు పురుషులు అందరూ కూడా దండోపదండాలుగా వచ్చారు. ఆ ఇచ్చోరి గ్రామంలో జరిగినటువంటి అక్కడ ప్రజా దర్శన కార్యక్రమంలో ఆయన మంచి విషయాలు తెలియజేశారు. అందులో కొన్ని మనం చదువుకున్న సమయాన్ని బట్టి, సమయం తక్కువ ఉంది కనుక మొదట ఆయన చెప్పేది అంటే, కల్తీ లేని ప్రేమ. బాబా చెప్పిన సందేశాలన్నీ వినడానికి కాదు, మనం ఆచరించడానికి ప్రయత్నం చేయడం. మనం అందరం కూడా చదివేస్తున్నాం, వింటున్నాం, అని చేస్తున్నాం, కానీ ఎంతవరకు ఆచరిస్తున్నామో మన ఎవరి ఆత్మకు బాగా తెలుస్తుంది. అంచేత ఇవన్నీ కూడా మనం ఆచరించవలసినటువంటివి, తప్పనిసరిగా బాబా ప్రేమను పొందడానికి పనికొచ్చేది. కల్తీ లేని ప్రేమ అనే ఈ సందేశం గురించి చెప్తూ, నేడు మానవాళి ఎదుర్కొంటున్న గందరగోళం ప్రేమాగ్ని జ్వాలలో పూర్తిగా సమసిపోనున్నది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గందరగోళం అంతా కూడా ప్రేమ అనేటువంటి జ్వాలలో దగ్ధం అయిపోయిందట. అది నేను ఇచ్చే ప్రధాన సందేశం అన్నారు బాబా. మామూలుగా జనసామాన్యం గ్రహించిన తీరులో ప్రేమ అనేది అంటే మామూలు మనందరం ఊహించే ప్రేమ, భౌతికమైన ప్రేమ. ఎటువంటిదట ప్రేమ అనేది స్వార్థ చింతన, స్వార్థ ప్రయోజనాలతోనే కూడిన మానసిక లాలత్వం. ఈ ప్రేమ అంటే, ప్రేమ అసలు బాబా చెప్పిన ప్రేమకి మామూలు మన భౌతికమైనటువంటి మన సినిమాలో చూసిన ఈ ప్రేమకి చాలా తేడా ఉంది. ఈ ప్రేమ ఎటువంటిదట, స్వార్థ చింతనతో కూడి ఉంటది ప్రేమ. అది మన ప్రేమ స్వార్థ ప్రయోజనాలతో కూడి ఉంటుంది. అటువంటి ప్రేమ కాదు బాబా చెప్పిన ప్రేమ. అటువంటి స్వచ్ఛమైన, శుద్ధమైన, యథార్థ ప్రేమలో మోహపు ఛాయ అనేది ఇసుమంతైనా ఉండదు. ఈ మోహం, వ్యామోహాలు విడిచినటువంటిది ఇసుమంతైనా ఉండదు. లైంగిక వ్యామోహం, అధికార వ్యామోహం, పేరు ప్రతిష్టలపై వ్యామోహం, కీర్తి కోసం వ్యామోహం, వ్యక్తిగత సుఖం కోసం వ్యామోహం, ఇవన్నీ ప్రేమ యొక్క పవిత్రతను కలుషితం చేస్తాయి. ఆ నిజమైన ప్రేమ ఎటువంటిదంటే, ఈ చెప్పినవన్నిటి కూడా కలుషితం అయిపోతాయట. స్వచ్ఛమైన ప్రేమలో ఇలా గాని ఇవన్నీ ఉన్నటువంటి ఈ యథార్థ ప్రేమలో ఈ మోహపు ఛాయ అనేది ఏమాత్రం ఉండదు, ఇసుమంతైనా ఉండదు. అంకంగా చెప్తాను, మరొకసారి చెప్తాను. లైంగిక వ్యామోహం గాని, అధికార వ్యామోహం గాని, ప్రేగు ప్రతిష్టల వ్యామోహం గాని, కీర్తి కోసం వ్యామోహం గాని, వ్యక్తిగత సుఖం కోసం వ్యామోహం, ఇవన్నీ కూడా ఆ పవిత్ర ప్రేమను కలుషితం చేస్తాయి. బాబా చెప్పిన మాటలు ఇవన్నీ. స్వచ్ఛమైన, యథార్థమైన ప్రేమలో కూడా వివిధ దశలు ఉన్నాయి. ప్రేమలో కూడా వివిధ దశలు ఉన్నాయి. వాటిలో భగవంతుడు తనను ప్రేమించేందుకై మానవునికిచ్చు కానుక రూపంలో ఉన్న ప్రేమ అత్యంత ఉన్నతమైన ప్రేమ. అది గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. భగవంతుడు మనకిచ్చే ప్రేమ. చూసారు, భగవంతుడు తనను ప్రేమించినందుకై మానవునికిచ్చు మనం అతన్ని ప్రేమించినందుకు, మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ప్రేమించేందుకై, మనం అతన్ని ప్రేమించేందుకై మానవునికిచ్చు కానుక రూపంలో ఉన్న ప్రేమ అత్యంత ఉన్నతమైన ప్రేమ. అది అసలు మన భగవంతుడు మనకు ఇచ్చేది. ఒకడు యథార్థంగా భగవంతుని ప్రేమించినప్పుడు, మనం ఎవరైనా సరే ఒకడు యథార్థంగా భగవంతుని ప్రేమించినప్పుడు అతను భగవంతునిలో ఐక్యం కావాలని తప్పిస్తాడు. బాబాతో ఏకం అయిపోదామనే తపన ఆ ప్రేమలో ఉంటుంది. విశిష్టమైన తపన తన ప్రియతమునికి తన సర్వస్వాన్ని పరిత్యజించాలనే కోరికపై, చూడండి, తన సర్వస్వాన్ని పరిత్యజించాలనే కోరికపై ఆధారపడి ఉంటుంది. అటువంటి త్యాగం, విశిష్టమైన తపన ఉండాలట. అది ఆ ప్రియతముడి మీద. ఆ తపనతో పాటు సర్వస్వాన్ని త్యాగం చేయడానికైనా అదేంటి, ఆ కోరికపై పరిత్యజించడానికే, ఆ కోరికపై ఆధారపడి ఉండట. అలా ఆ విధంగా మనం కోరుకున్నట్టయితే ఏంటి, సర్వస్వం త్యజించడానికి వీలుగా ఎవరైనా
పరిపూర్ణుడు సద్గురువును ప్రేమించినప్పుడు, ఎవరైనా పరిపూర్ణుడైన ఒక సద్గురువును ప్రేమించినప్పుడు అతనికి సేవ చేయాలని తప్పిస్తారు. మనం భగవంతుడు సేవ సర్వీస్ అన్నమాట. అతనికి సేవ చేయాలని తప్పిస్తాడు. ఆయన ఇచ్ఛకు సర్వార్పణ కావాలని ఆరాటపడతాడు. హృదయపూర్వకంగా ఆయనకు విధేయుడిగా ఉండాలని కోరుకుంటాడు. ఆయనకి ఎలా ఉండాలంటే హృదయపూర్వకంగా విధేయుడిగా ఉండాలని కోరుకుంటాడు. అంటే శుద్ధమైన యథార్థమైన ప్రేమ ఎప్పుడు ఇవ్వాలనే తప్పిస్తుంది, ప్రతిఫలం ఆశించదు. ప్రేమలో ఉన్న లక్షణం అది. మన నుంచి ఇవ్వడమే గాని వాడి దగ్గర నుంచి మరి తిరిగి ప్రతిఫలం ఆపేక్షించదు. అదే మన భౌతిక ప్రేమ అయితే చూశారు కదా, వ్యామోహంతో కూడుకున్నటువంటి ప్రేమ అది. అది వేరు, ఇది వేరు. ఇది దివ్య ప్రేమ ఇది. తర్వాత మానవాడిని కూడా నిజంగా ప్రేమించేటప్పుడు మనందరం కూడా మానవాడిని కూడా నిజంగా ప్రేమించేటప్పుడు అట్టి మానవాళి సుఖ సంతోషాల కోసం వ్యక్తి తన సర్వస్వం అర్పించాలని తప్పిస్తాడు. ఇదంటే మనలో మనకి ఒక మానవుడికి నువ్వు ప్రేమించావనుకో, ఎవరికైనా సరే ఒక నిజంగా ప్రేమించినప్పుడు ఒక మానవాళిని అంటే మన సామాన్య మన ఎవరినైనా సరే ప్రేమించినప్పుడు అట్టి మానవాళి సుఖ సంతోషాల కోసం, వాడి సుఖం కోసం వ్యక్తి తన సర్వస్వం అర్పించాలని తప్పిస్తాడు. అటువంటి ప్రేమ ఉండాలి మనలోని. మన సర్వస్వం త్యాగం చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటాం మనకే తెలుసు. అలాగే ఎవరైనా తన దేశాన్ని నిజంగా ప్రేమించినప్పుడు ఎట్టి పురస్కారాన్ని కాంక్షించకుండా తన ప్రాణాన్ని సత్వం అర్పించడానికి కోరుకుంటాడు. ఇప్పుడు సైనికుడు ఉన్నాడు, వాడు దేశం కోసం, దేశాన్ని రక్షించడం కోసం వాడు చేస్తాడు. వాడు నిజమైన ప్రేమ దేశం కోసం ఉంటుంది కాబట్టి వాడు ఏ పురస్కారం కావాలని ఆశించాడు, కానీ ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధం అవుతాడు. శత్రువులతో యుద్ధం చేసి ప్రాణం పోయినా సిద్ధంగా ఉంటాడు. కానీ అటువంటి ప్రేమ అన్నమాట, దేశం కోసం చేసిన ప్రేమ. అటువంటి అతని త్యాగంతో తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని గాని, తన దేశానికి సేవ చేస్తున్నాను గాని లేశమంత ఆలోచన కూడా ఉండదు. వాడికి యుద్ధంలో వాళ్ళ శత్రువును జయించడమే అదే, అంతేగాని నేనేదో దేశాన్ని ఉద్ధరించిస్తున్నాను కానీ రక్షించినాను వాటి ఆలోచన ఉండదు. ఇంకొకటి, తన స్నేహితులను నిండైన మనసుతో ప్రేమించే వ్యక్తి నిజమైన ప్రేమికుడు. ప్రేమలో కూడా స్నేహితులో కూడా ఎటువంటి స్నేహం ఉంటుందో చూడండి. నిండైన మనసుతో ప్రేమించే వ్యక్తి వారికి సాయపడాలని తప్పిస్తాడే తప్ప, ఎవరికి ఆ స్నేహితుడికి సాయపడాలని తప్పిస్తాడే తప్ప తన సహాయానికి వారు రుణపడినట్లు భావించాలని కోరుకోరు. వాడికి ఏదో సహాయం చేశాను తిరిగి వాడి వల్ల నాకేదో లాభం ఉంది అనేటువంటి ఆలోచన ఏ పరిస్థితిలోనే ఉండదు. అది స్నేహితుడికి ఉన్న అది నిజమైన ప్రేమ గురించి చెప్తున్నాడు. ఇంకోటి, శత్రువులను నిజంగా ప్రేమించినప్పుడు కూడా, మన శత్రువులను కూడా నిజంగా ప్రేమించినప్పుడు కూడా వ్యక్తి వారే తన స్నేహితులుగా చేసుకుందామనే తప్పిస్తాడు. వాడు శత్రువైనా సరే పోన్లే వాడు మనతో చెడ్డందుకు అని మంచిగా స్నేహంగా ఉందామనేది తప్పిస్తుంటాడు. తల్లిదండ్రుల పట్ల గాని తన కుటుంబ సభ్యుల పట్ల గాని వ్యక్తికున్న నిజమైన ప్రేమలో తన సుఖాన్ని కూడా చూసుకోకుండా వారికి అన్ని సుఖ సంతోషాలు అందించేందుకు తప్పిస్తాడు. ఇప్పుడు భార్య పిల్లలు కుటుంబం ఉందని ఎంతమంది అంత పూర్తిగా తను బాధపడిపోయి కష్టపడిపోయి ఎంతమంది సేవ చేస్తున్నారు. ఆ సుఖాన్ని కూడా చూసుకోకుండా, తన సుఖాన్ని కూడా చూసుకోకుండా వారికి అన్ని సుఖ సంతోషాలు అందిస్తుంటే అది తప్పిస్తుంటాడు. అది నిజమైనటువంటి ప్రేమ. ఈవెన్ ఇప్పుడు కుటుంబంలో కూడా స్వచ్ఛమైన యథార్థ ప్రేమకున్న వివిధ దశలకు సంబంధించి ఒక వ్యక్తి యొక్క విభిన్న ప్రేమ వ్యవహారాలలో స్వార్థ చింతన అనేది ఏనాడు కనిపించదు. అది నిజమైన ప్రేమలో. ఆ విభిన్న రకాల ప్రేమలలో ఇది ఒకటమ్మా. స్వార్థ చింతన అనేది ఏనాడు కనిపించదు. స్వార్థపూరితమైన ఒక్క ఆలోచన చాలు ప్రేమను కలుషితం చేస్తుంది. చూసారా, ఏమాత్రం మనలో స్వార్థం ఉన్నా అది ప్రేమలోకి రాదు. ఆ విధంగా ఇచ్చోరాలో బాబా చెప్పినటువంటి మెసేజ్ అన్నమాట ఇది. తర్వాత మళ్ళా ఈ ప్రేమ గురించి చెప్తూ బాబా అంటారు, ఇప్పుడు దివ్య ప్రేమ గురించి ఉంటుంది. ఎవరైతే హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమిస్తారో, దివ్య ప్రేమ గురించి చెప్తూ ఎవరైతే భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారు చివరికి ప్రియతముదైన భగవంతునిలో తమ ఉనికి కోల్పోయి శాశ్వతమైన జైవీ జీవనంలోకి ప్రవేశిస్తారు. అది దివ్య ప్రేమ యొక్క లక్షణం. ఎలాగట శాశ్వతమైన దైవీ జీవనంలోకి ప్రవేశిస్తారంటే
శాశ్వతంగా అంటే మనం జన్మ రాహిత్యాన్ని పొందడం, భగవంతుల్లో ఐక్యమైపోవడం వస్తుంది ఆ ప్రేమలో ఉన్న గొప్పతనం. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక వృక్షానికి ప్రేమ గురించి చెప్తూ, ఒక వృక్షానికి ఉన్నట్లు ప్రేమకు కూడా కొమ్మలు ఉంటాయి. ప్రేమలో కూడా కొమ్మలు, ఎన్ని రకాల ప్రేమ కొమ్మలు ఉంటాయి. హృదయపూర్వకమైన ఆరాధన, చూడండి, హృదయపూర్వకమైన ఆరాధన, పరిపూర్ణమైన అహింస, నిండైన నిస్వార్థ సేవ, స్వీయ సుఖాలను తృణీకరించడం, ఆత్మత్యాగం, ఆత్మ పరిత్యాగం, సత్యం, ఆత్మనాశనం అనేవి ఆ చెట్టుకు కొమ్మలట. ప్రేమకి ఎలాగైతే చెట్టుకి ఎలా కొమ్మలు ఉంటాయో ప్రేమలో కూడా కొమ్మలు ఉంటాయి. ఆ ప్రేమలో ఉన్న కొమ్మలన్నీ చూడండి, ఒక్కొక్కటి ఎంత ఇదేనో చెప్పాడు. యథార్థమైన ఆరాధనట, హృదయపూర్వకమైన ఆరాధన, పరిపూర్ణమైన అహింస, ఎవరిని హింసించడం కానీ ఎటువంటిది ఉండకూడదు. నిండైన నిస్వార్థ సేవ, తర్వాత స్వీయ సుఖాలను తృణీకరించడం, మన సుఖం కోసం, మన కోసం చూడకుండా ఎదుటి వాడికి ఏ బాధ రాకుండా చూడడం, ఆ మన సుఖాన్ని తృణీకరించడం. తర్వాత ఆత్మని త్యాగం కూడా చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఆత్మ పరిత్యాగం, పూర్తిగా అన్నిటినీ విడిచిపెట్టడం. సత్యం, యథార్థం అన్నమాట. ఆత్మనాశనం అయిపోయిందంటే మనం భగవద్గీత అయిపోతాం. ఆత్మనాశనం అనేవి ఆ యొక్క చెట్టుకి కొమ్మలు, ఆ ప్రేమలో ఉన్నటువంటి చెప్తారు. ఇంకా బాబా చెప్తున్నారు, సంతులు సాధకులకు తెలిసిన యోగ ప్రక్రియలన్నీ ఈ ప్రేమ నుండి రూపుదిద్దుకున్నవే. ఈ సంతులు సాధకులు కూడా వీళ్ళందరూ కూడా ఏం చేస్తారట, ఈ యోగ ప్రక్రియలు చేస్తుంటారు. అవన్నీ కూడా ప్రేమ నుండి రూపుదిద్దుకున్నవే. ఈ ప్రేమ యొక్క అత్యంత ఉన్నతమైన అంశం ప్రియతముని ఇచ్ఛకు సంపూర్ణ శరణాగతి పొందడం. ప్రేమ యొక్క అత్యంత ఉన్నతమైన అంశం ప్రియతముని ఇచ్ఛకు సంపూర్ణ శరణాగతి పొందడం. అంటే ఎట్టి పరిస్థితిలోనూ ప్రియతముని ఇచ్ఛకు అనుగుణంగా పరిపూర్ణ విధేయతను పాటించడం. పరిపూర్ణమైన విధేయత. ప్రేమలో ఈ సర్వోన్నత అంశం ప్రేమనే అధిగమిస్తుంది. ప్రేమలో అనేటువంటి ఉన్నత విధేయత ఆ ప్రేమనే అధిగమిస్తుందట. ఆ విధంగా బాబా చెప్తూ విద్యార్థులకు ఒక సందేశం ఇచ్చారు. అది చిన్నదేనా, చదువుతాను చూడండి. ఈ బాలుర పాఠశాల హాస్టల్లో ఉంటుండగాన బాబా చెప్తున్నారు, అక్కడ సాధారణ విద్యతో పాటు అక్కడ విద్యార్థులు భగవంతుడిని ప్రేమించడం కూడా నేర్చుకోవాలి. చిన్నపిల్లలకి వీళ్ళకి ఏమంటే ఇప్పుడు భగవంతు చదువు మానేసి అని అనుకోవడం, చదువుతో పాటు సాధారణ విద్యతో పాటు భగవంతుని ప్రేమించడం నేర్చుకోవాలి. ఏకైక వాస్తవం భగవంతుడు ఒక్కడే, ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. దీనికి నేను విద్యార్థులందరికీ నా ఆశీస్సులు అందిస్తున్నాను, బాబా చెప్పిన విషయం అనమాట. అది ఆ స్కూల్లో ఉండే పిల్లలకి బాబా ఇచ్చినటువంటి ఆశీస్సులు ఇచ్చారు ఆయనకి. తర్వాత ఇంకా బాబా చెప్తున్నారు, ఈ ప్రజా సమావేశాల్లో ప్రజా దర్శనాలు ఇచ్చినప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, బాబా జనం ఏర్పాటు చేయడం బాగా గమనించారు. ధనోరి అనేటువంటి గ్రామంలో సమావేశ స్థలం దర్శనానికి వెళ్ళి అక్కడ జరుగుతుంది. ఆ ప్రజా దర్శనం ఇచ్చేటప్పుడు ఆ శిబిరానికి పక్కనే ఏర్పాటు చేయడం బాగా గమనించారు. ఆ పక్కనే బాబా శిబిరం పక్కన ఇంకో కార్యక్రమం ఏదో ఏర్పాటు చేశారు. దానికి బాబా ఇష్టపడలేదు. తర్వాత బాబా అడిగారు కార్యకర్తలందరినీ ఉద్దేశిస్తూ, కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి సరిగా పూర్తిగా వచ్చారా లేదా అని. ఈ కార్యకర్తలందరికీ చెప్పినటువంటి విషయాలు అవి. కార్యకర్తలకి అది సరిపోలేదు. ఎందుకంటే ఆ స్థలం వాళ్ళు ఏంటంటే ఆ కార్యకర్తల కోసం ఏర్పాటు చేయడం చిన్న స్కూల్ అది. ఆ స్కూల్లో ఏర్పాటు చేశారు. ఆ స్కూల్ స్థలం చాలలేదు. అప్పుడు బాబాకి కోపం వచ్చి, నా దివ్య కార్య నిర్వహణకై స్వచ్ఛందంగా జీవితాలనే నా పాదాల కింద ఉంచడానికి సిద్ధపడిన ఆ కార్యకర్తలంతా ఎక్కడున్నారు అని, ఇటువంటి వాళ్ళే కార్యకర్తలు అన్నాడు బాబు. అప్పుడు అందరూ వచ్చారా అంటే ఇద్దరు తప్ప అందరూ వచ్చారని చెప్పాడు. దానికి బాబా జవాబుగా ఇలాగంటారు, సంతృప్తి చెందలేదట. ఇలాంటి కొరగాని వారిపై ఆధారపడి ప్రారంభిస్తే మొత్తం నిర్మాణమే తలకిందులవుతుందని బాబా అంటారు. ఏంటి, అతను ఒక నిర్మాణం చేశారు కార్యక్రమం, దానికి సమయానికి 2 గంటల ముందు రమ్మంటే ఇద్దరు ఆబ్సెంట్ అయిపోయారు, లేట్ అయిపోయారు. దాని మీద బాబా కోపం వచ్చింది. అలాంటప్పుడు సమావేశాన్ని రద్దు చేస్తానని చెప్పారు. ఇంక బాబా ఇలాగంటున్నారు,
బాబాయే వాస్తవం కాబట్టి మీకు నా యందు నమ్మకం ఉంటే నేనే వాస్తవం అనే చెప్పే నా మాటల్ని విశ్వసించండి. బాబా మీద ఎలా ఉంచాలి విశ్వాసం అనేది? నేనే వాస్తవం అనే చెప్పే నా మాటలను విశ్వసించండి. నా విశ్వ కార్యం కోసం మీ జీవితాలను అర్పించే పద్ధతి ఇది కాదు. వాళ్ళు చేసినట్టుగా అది కరెక్ట్ కాదంటారు బాబా. నా విశ్వ కార్యం కోసం మీ జీవితాలను అర్పించే పద్ధతి ఇది సరికాదు. అందుకే నేను ఈ జాబితాను రద్దు చేసేసాను. మనుషులు తమ కుటుంబాల కోసం, స్నేహితుల కోసం, తమ దేశం కోసం, జాతి కోసం ప్రాణాలు అర్పిస్తారు. కానీ నా విశ్వ కార్యక్రమం కోసం ప్రాణాలు అర్పించడం వీటన్నిటికన్నా ఉత్తమమైనది అని బాబా చెప్పారనమాట. తర్వాత కూడా అయిపోయింది, లాస్ట్కి వచ్చాం. నా కార్యాన్ని నా మండలితో నాకు నేనే నిర్వహిస్తాను. మీరెవరు అక్కర్లేదు, బాబాయ్ మాకు కావాలంటే చెప్తూ నా మండలితో నేనే నిర్వహిస్తాను. నా మౌన విరమణకు, నాకు ఎదురయ్యే అవమానానికి, నా వైభవానికి సంబంధించిన సమయం తొందరలోనే సమీపిస్తున్నది అని బాబా చెప్పారు. నేను చెబుతున్నది ఏమిటంటే, నేను ఈ శరీరం ధరించి దిగి వచ్చింది దర్శనాలు ఇవ్వడానికి, హారతులు పూజలు అందుకోవడానికి కాదు. ఇవన్నీ దేవతలు నిరంతరం నాకు చేస్తూనే ఉన్నారు. వీటి యందు నాకేమీ ఆసక్తి లేదు. కానీ నేను ఏ ప్రయోజనం కొరకు ఈ శరీరాన్ని ధరించానో అది దగ్గరలోనే నెరవేరబోతున్నది. అంతవరకు మండలిలో ఎవరు నన్ను అంటి పెట్టుకొని ఉంటూనే ఉండాలి అని బాబా చెప్పారు. బాబా చెప్పిన అనేక విషయాలు ఉన్నాయి. మనకి ఇంకా సమయం అయిపోయింది, కానీ మండలి గురించి ఒక చిన్న విషయం చెప్పారు, చెప్పి ముగించాను. ఎన్నో ఏళ్లుగా నాతో ఉంటూ నా నుండి ఏమీ కోరని వారు నా మండలి అని నేను అంటాను. బాబా చెప్తున్నారు, ఎన్నో ఏళ్లుగా నాతో ఉంటూ నా నుండి ఏమీ కోరని వారు నా మండలి అని నేను అంటున్నాను. ప్రస్తుతం శత్రు కుమార్ మండలిలో ఉన్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే, ఎవరి సాన్నిహిత్యాన్ని నేను ఆస్వాదిస్తానో వారిని నేను మండలి అని అంటాను. ఎవరి సాన్నిహిత్యాన్ని నేను ఆస్వాదిస్తానో వారే నా మండలి. ఉదాహరణకు నేను త్రాగాను అనుకోండి, నా సన్నిహితుడైన వారితో కలిసి ఉండి అలా పొగ తాగడంలో నాకు 100% సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే అటువంటి సన్నిహితత్వం ఉన్న సన్నిహితులే నా మండలి. బాబా తప్పు చేశారా, ఉప్పు చేశారా అని ఆలోచించకుండా అన్నిటికీ సమానంగా ఉండకుండా వాళ్ళే మండలి అని చెప్పారు. మా సార్ మెహర్ బాబాకి సమయం అయిపోయింది కాబట్టి ఇంకా బోల్డ్ మెసేజెస్ ఉన్నాయి. మరొక ఇంకోసారి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. 11వ వాల్యంలో బాబా వచ్చిన సందేశాన్ని చక్కగా చదివి మా అందరికి వినిపించారు. జై బాబా, మీకు దివ్య పరమాశీస్సులు మెండుగా ఉండాలని బాబాను కోరుతున్నాం. జై బాబా. ఇప్పుడు అన్నపూర్ణ గారు ఒక చక్కని హారతి పాట పాడమా బాబా గారికి. టైం అయిపోతున్నారు. జై బాబా. జై బాబా. అన్నపూర్ణ గారు, జై బాబా. ఆవిడ లేకపోతే ఎవరో ఒక హారతి బాబా వారికి హారతి ఇవ్వండమ్మా. జై బాబా. ఎవరైనా పర్వాలేదు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నన్ను పాడమంటారా? పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, महिमान्वित मंगल चरणा. मेहरु बाबा प्रेममया, नीवे माकू सर्वमया. मनसु हारति दे, मनसु हारति दे. श्रीकर मौनी सुंदर रूपम, शुभकर मौ आनंद स्वरूपम. श्रीकर मौनी सुंदर रूपम, शुभकर मौ आनंद स्वरूपम. विमल दया गुण प्रेम स्वरूपम, निरुपम तेजो विलसित सत्य स्वरूपम. मेहरु बाबा प्रेममया, नीवे माकू सर्वमया. मनसु हारति दे,
మనసు హారతిదే నీ సేవే మాకి హము పరము నిన్ను సేవించి జన్మే ధన్యం నీ సేవే మాకి హము పరము నిన్ను సేవించి జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావిధి నీ సన్నిధి కాదా మెహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మది గై కోరా శాశ్వత మౌని దరిరానీరా మానస చోరా మది గై కోరా శాశ్వత మౌని దరిరానీరా అంజలితో మా మనసులు నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూపా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा అందరికి కూడాను ధన్యవాదాలు బాబా థ్యాంక్ యూ అండి కార్తిక్ గారు జై మెహర్ బాబా జై బాబా జై బాబా బాబా వారికి చక్కని హారతం ఇచ్చారు జై బాబా మీకు బాబా దివ్య ప్రేమాశిస్సులు నిండు కావాలని కోరుతున్నాం జై బాబా ఈ రోజు 5 నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయింది బాబా నన్ను క్షమించుగాక జై బాబా ఈ అవకాశానికి ఇచ్చిన మీ అందరికి బాబా వారికి మీ అందరికి నా దివ్య ప్రేమాశిస్సులు జై బాబా అందరికీ నా హృదయపూర్వక జై బాబా అందరికీ జై బాబా జై బాబా జై బాబా అందరికి జై బాబా జై బాబా అండి అందరికీ జై బాబా మెహర్ బాబా కీ జై జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి అందరికి అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా జై బాబా అండి అందరికీ జై బాబా స్టార్ మెహర్ బాబా కి జై